ఏమండి, కొంతమంది మాటల విధానం ఏంటంటే బాగు చేసేవిగా ఉండవు, పతనం చేసేవిగా ఉంటాయి. కొంతమంది మాటలు ఉంటాయి చూసావా, బతికున్న వాడిని కూడా చంపేస్తాయి. కొంతమంది మాట తీరుంటుంది చూసావా, చక్కగా నడుస్తున్నటువంటి సంసారాన్ని, చక్కగా కట్టుకుంటున్నటువంటి కుటుంబాన్ని వారు పతనం చేసేటువంటివిగా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మన మాటల యొక్క విధానం మృదుత్వంగాను, ప్రయోజనకరంగాను, సమయోచితంగా పలకబడేటువంటి విధానంగాను మన మాటల తీరు ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాట జీవాన్ని వెళ్ళబుచ్చాలి. క్రీస్తు ఎలా తన మాటల చేత లోకాన్ని వెలిగించాడో, లోకానికి జీవాన్ని ఇచ్చాడో, లోకానికి జీవాన్ని ప్రసాదింపజేశాడో, ఏమండి లోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎలాగైతే తన మాటల చేత దప్పికను తీర్చాడో, నీ మాటలు కూడా అలా ఉండాలి. నీ మాటల తీరు కూడా అలా ఉండాలి. లోకంలో ఉన్నవారికి నీకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వారి మాటలకి నీ మాటలకి వ్యత్యాసం ఉండాలి. రక్షణ పొందక ముందు నీ మాటలు